ఫైనల్‌గా అయితే షిమ్లాకి రీచ్ అయ్యాం. ఇక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టాం. టాటా వాళ్ళ చార్జర్ అయితే ఉంది 60 కిలోవాట్. ఇక్కడైతే మాకు 1 ½ అవర్ టైం అయితే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 5%, 3% దాకా వచ్చేసింది ఛార్జింగ్ అనేది. ఇప్పుడు మేమైతే మౌంటైన్ పైకైతే ఎక్కుతున్నాం. మేము కొండపైననే 13.5 కిలోమీటర్స్ ఏమో ఉంది పైకి. మనం ఆడి వరకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్ కూడా కార్ కూడా వెళ్తది కావచ్చు కానీ మేము కార్ అక్కడ ఛార్జింగ్ పెట్టేసి టైం పాస్‌కి అలా క్లైంబ్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు. అంటే కార్ అనేది కొంచెం సగం దూరం వరకే వెళ్తది. మిగతా సగం దూరం అనేది మనం నడుచుకుంటే వెళ్ళాలన్నట్టు. ఇక్కడ సీనరీస్ ఎంజాయ్ చేద్దామని చూసుకుంటా మెల్లగా టైం పాస్ చేసుకుంటా అటు వెళ్ళినాం అన్నట్టు. మాకైతే జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. చెట్లు చూడొచ్చు ఎంత పెద్దగున్నాయో. ఒక్కొక్కటైతే ఈజీగా 50 మీటర్స్ పైనే ఉంటాయి. ఇక్కడ వ్యూ చూడొచ్చు. ఒక్కొక్క ఇల్లు కొండ మీద. పైన అక్కడ హనుమాన్‌ది కనబడుతుంది చూడండి. ఆ హనుమాన్ కాడికి ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 13.5 కిలోమీటర్స్ మొత్తం నడుచుకుంటూనే వెళ్ళడం అన్నట్టు. ఇప్పుడైతే మనం ఇది షిమ్లా మెయిన్ ఏరియాలో ఉన్నాం. టూరిస్ట్ అందరూ ఇక్కడికే వస్తారన్నట్టు చాలామంది. ఈ ప్లేస్ అనేది చాలా బాగా ఉంటదన్నట్టు. మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. అది వచ్చేసి యెల్లో కలర్‌ది చర్చ్ అన్నట్టు. ఆ చర్చ్ కాడ కూడా చాలామంది వస్తా ఉంటారు విజిటర్స్, టూరిస్టులు. ఇక మనకైతే మనం హనుమాన్ దగ్గరికైతే వెళ్ళాలి. హనుమాన్ వచ్చేసి అక్కడ పైనున్నాడు. ఆంజనేయ స్వామి. మీ దగ్గరికే వస్తున్నాం. మేము అక్కడి వరకు రావాలంటే మీ దగ్గరికి డైరెక్ట్‌గా రావాలంటే మా వల్ల కాదు. ఎందుకంటే 6.5 కిలోమీటర్స్ దాకా ఉంటది. అందుకే జిప్ లైన్ అయితే ఎక్కాం. హనుమాన్‌ని దర్శనం చేసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అయితే చూడండి.